శ్రీమాత్రే నమః. శనిదేవుడి దయ ఈ రాశుల వారికి అన్నీ శుభాలే, కోరికలు తీరే సమయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు జూన్ 2023లో తిరోగమనం చెందాడు. ఇప్పుడతను నవంబర్ 4న ప్రత్యక్షంగా మారబోతున్నాడు. అతను ఇప్పుడు నేరుగా నడవబోతున్నాడని అర్థం. అలాగే శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుంభరాశి శనిదేవుని సొంత రాశి. అలాగే శనిదేవుడు 30 ఏళ్ల తర్వాత ఈ రాశిలో ప్రత్యక్షం కాబోతున్నాడు. దీని వలన 3 రాశుల వారి ప్రతి కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ వ్యక్తులకు ఆకస్మిక ధనలాభం, పురోగతి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ రాశుల వారు ఎవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉండవచ్చు. అదనంగా మీరు కార్యాలయంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి అనేక అవకాశాలను పొందుతారు. మీ సంపద, గౌరవం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. ఈ సమయంలో మీ పని ప్రశంసించబడుతుంది. వ్యాపారంలో మీ లాభాలు పెరుగుతాయి. మీరు వ్యాపారంలో కొన్ని కొత్త ఆలోచనలపై పనిచేయవచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశానికి బదిలీ పొందవచ్చు. రెండవది వృషభ రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీ కోరికలు నెరవేరొచ్చు. అలాగే వ్యాపారవేత్తలు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించడంలో కూడా విజయం సాధిస్తారు. పోటీ విద్యార్థులు ఏ పరీక్షలోనైనా ఉత్తీర్ణత సాధించవచ్చు. మూడవది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు శత్రువులపై కూడా విజయం సాధిస్తారు. కోర్టు కేసులలో విజయం పొందవచ్చు. జీవిత భాగస్వామితో కూడా ఈ సమయంలో పురోగమించవచ్చు. అంతేకాకుండా మీ సంచార జాతకంలో శనిదేవుడు శేషాన్ని రాజయోగాన్ని కూడా సృష్టించాడు. అందువల్ల ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ఈ సమయంలో ఏదైనా రుణం లేదా రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు.